ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తాం. కోడిగుడ్డు మీద ఈకలు వీకడం అంటే తెలుసా బ్రదర్ నీకు? అదే ఆ రిపోర్టే ట్రాష్ అని చెప్పిన తర్వాత ఇంకేముంది అందులో చెప్పడానికి? ఇప్పుడు ఆ రిపోర్ట్ ఆధారంగానే కదా వీళ్ళేదో సిబిఐ గిబిఐ అని అర్ధరాత్రి 2 గంటలకు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అనౌన్స్ చేశారు కదా. రిపోర్టే ట్రాష్ అని హైకోర్టు తెలిసింది, ఇంకేముంది చెప్పడానికి? అది ఘోష్ కమిషన్ రిపోర్ట్ కాదు, ట్రాష్ కమిషన్ రిపోర్ట్ అని తెలిసింది హైకోర్టు. ఇంకేం కావాలి? ఎట్లా చూసేది ఏముందండి నాకు అర్థం కాదు. కాంగ్రెస్ బీజేపీ ఒకటేం చూస్తాం, ఇంకేం చూస్తాం? నేను అడుగుతున్న సింపుల్ ముచ్చట, ఇదే ఎన్డీఎస్ఏ ఎస్ఎల్బీసీ కుప్ప కూలి కాంగ్రెస్ అవినీతి వల్ల కుప్ప కూలితే 6 మంది చచ్చిపోతే ఎన్డీఎస్ఏ ఎక్కడ చచ్చింది? ఎందుకు రారు? ఇదే ఎన్డీఎస్ఏ వట్టెం పంప్ హౌస్ మొత్తం మునిగి బాహుబలి మోటార్లు కూడా మునిగిపోతే ఎక్కడ చచ్చింది అని అడుగుతున్నా. ఇదే ఎన్డీఎస్ఏ తెలంగాణలో చెక్ డ్యాములు పటాకులు వెళ్ళినట్టు పేలుతుంటే ఎక్కడ చచ్చింది? సుంకిశాలలో రిటైనింగ్ వాల్ కూలిపోయి దగ్గర 180 కోట్ల ప్రజా ధనం వృధా అయితే ఎక్కడ చచ్చింది ఎన్డీఎస్ఏ? ఎక్కడ చచ్చింది ఎన్డీఏ? నేను అడుగుతా ఉన్నా. వాళ్ళంతా ఒకటే, ఇద్దరు దొంగలు, దొంగ చీకటి ఒకటైపోయినట్టు వాళ్ళ ఇద్దరు ఒకటైంది కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు. కాబట్టి మీరు ఆలోచన చేయండి, వాళ్ళ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని కాపాడుతుంది ఎవరండి? వీళ్ళు కాదా? ఎవరు కాపాడుతున్నారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిని? ఇవాళ అమృత్ స్కీమ్లో రేవంత్ రెడ్డి గారి బామ్మర్దికి కేంద్ర ప్రభుత్వం టెండర్ ఇస్తుంది. ఈయన ఏం చేస్తాడు? బీజేపీ ఎంపీలకు, తెలంగాణలో ఎన్డీఏ పార్ట్నర్లకు, బీజేపీ ఎంపీలకు, ఎన్డీఏలోని నాయకత్వానికి ఇవాళ తెలంగాణలో మొత్తం డేటా ఉంది. ఎక్కడెక్కడ టెండర్లు ఇస్తున్నారు, ఎక్కడెక్కడ వర్క్లు ఇస్తున్నారు అంటే ఎంత మంచి పరస్పర బంధం, ఆర్థిక బంధం ఎంత బలంగా ఉందో కనబడతలేదా? చెప్పండి. ప్రతిపక్ష హోదా రాదు, అధికార హోదానే వస్తుంది. ఒక్కసారన్నా బండి సంజయ్ అంటే ఆయన రేవంత్ రెడ్డిని విమర్శ చేసింది మీరు విన్నారా? మూటలు వెళ్తుంటే పట్టుకోవాల్సింది ఎవరా? మూటలు వెళ్తుంటే కాంగ్రెస్ పెద్దలకు పట్టుకోవాల్సింది ఎవరు? హోంమంత్రినా? దొంగలను పట్టుకుంటాడు ఎవరు? హోంమంత్రి కదా. ఈయన ఏం చేస్తాడు పని? ఆయన కేంద్ర హోంమంత్రిని గుర్తు చేయండి అప్పుడప్పుడు. ఆయనకి ఎంతసేపు కరీంనగర్లో గల్లీలో కార్పొరేటర్ తిరిగినట్టు తిరుగుడు కాదు కదా. అప్పుడప్పుడు ఆయన స్థాయికి దగ్గర పనులు చేయాలి కదా. కేంద్ర హోంమంత్రి అంటే దొంగలను పట్టుకోవాలి. మీ ప్రధానమంత్రి ఏమో వచ్చి పెద్ద డైలాగులు కొడతాడు. తెలంగాణ ఏటీఎం అయిపోయిందని ఆయన డైలాగ్ కొడతాడు. ఏమంటాడు వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు. మరి మీరేం బిగుతున్నారు? మీరే వచ్చి ఒక హోంమంత్రి వచ్చేమో ఏటీఎం అయిపోయింది తెలంగాణ అంటాడు ఏఐసిసికి, నువ్వేమో మూటలు పోతున్నాయి అంటావు.